ఎన్నికల్లో ఓటర్లు ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఇల్లందు డీఎస్పీ చంద్రభాను స్పష్టం చేశారు. ఇల్లందు సబ్ డివిజన్ పోలీస్ పరిధిలో 13న జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీస్ డిపార్ట్మెంట్ కృషి చేస్తుందన్నారు. ఎన్నికల విధుల కోసం 300 మంది పోలీసు అధికారులు సిబ్బందితో పాటు స్పెషల్ బెటాలియన్ సింగరేణి అటవీ శాఖ సిబ్బంది కూడా పోలీస్ శాఖకు అనుబంధంగా విధులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పోలీసు నిఘా ఉంటుందని, సమస్యాత్మక లేదా సమస్యలు వచ్చే చోట పోలీస్ ఎస్కార్ట్ సిబ్బంది రూట్ల వారీగా పోలీసు అధికారులు పర్యవేక్షణ చేస్తారని చెప్పారు. జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మా ఇల్లందు అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో ఉన్న పబ్లిక్ అందరినీ తెలియజేసేది ఏంటంటే ప్రశాంతంగా ఎలక్షన్ని వినియోగించుకోవాలి. తమ ఓట్లని వేసి మీ ప్లేస్లలో యాజ్ ఇట్ ఈస్గా వెళ్ళిపోవాలి. ఎవరైనా రోడ్ల మీద గుంపులుగా ఉండకుండా మీ ఓటు హక్కుని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. అందరికీ గవర్నమెంట్ దగ్గర హాలిడే ప్రకటించారు. ఆ ఓటుని అందరూ వినియోగించుకోవాలి. ఓటు రాజ్యాంగంలో ఉంది కదా, ఓటు హక్కు ఎంత విలువైనదో అని చెప్పేసి అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. అట్లాగే ఇంకోటి మనకు దాదాపు 300 మంది ఫోర్స్ విత్ డిఎస్పీలు, ఒక 3 సిఐలు, దాదాపు 5-6 ఎస్ఐలు, మొత్తం సిబ్బంది దాదాపు 300 మంది మనకు బందోబస్తుకి డ్రా చేశాము. దానికి ఎక్కడెక్కడి నుంచి అంటే సింగరేణి, ఫారెస్ట్, స్పెషల్ బెటాలియన్ నుంచి వచ్చిన పోలీసు మరియు సిఆర్పిఎఫ్ వీళ్ళందరూ మనకు ఎలక్షన్ బందోబస్తు వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.